హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో స్టార్టింగ్లోనే ఓ DIY లిక్విడ్తో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ లిక్విడ్ని నేనే తయారు చేసుకున్నానండి. ఇందులో విమ్ జెల్ వేశాను, అలాగే మనం వంటల్లో ఉపయోగిస్తాం కదా వంట సోడా, కొన్ని నిమ్మకాయల రసము వేశాను. అది చాలా బాగా పనిచేస్తుందండి. ఆఫ్టర్ పీరియడ్స్ హౌస్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. లిక్విడ్తో అంతా బాగా రుద్దేశాక ఈ విధంగా నేను ఒక పెళ్లి కార్డుని దోస పెనం కింద వేసుకుంటానండి. ఒకవేళ అందులో ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా అక్కడ పడకుండా. అలాగే మనము క్లీన్ చేసుకునేటప్పుడు గ్యాస్ వెనక పక్క కూడా బాగా రుద్దేశామనుకోండి, చక్కగా ఈ DIY లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. మనం పోపు పెట్టినప్పుడు ఆయిల్ మరకలంతా పడతాయి కదా, జిడ్డు పేరుకోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేస్తూనే ఉండాలి. నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. కౌంటర్ టాప్ అంతా కూడా DIY లిక్విడ్తో మంచిగా స్క్రబ్ చేసేసి తర్వాత పొడి క్లాత్తో ఆ లిక్విడ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయాలి. తర్వాత తడి క్లాత్తో తుడిచామనుకోండి ఎటువంటి జిడ్డు లేకుండా మంచిగా క్లీన్ అయిపోతుంది. చివరగా టిష్యూ పేపర్తో తుడిచేసుకున్నామంటే మన కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా తలతల మెలమెల మెరిసిపోతుంది. తర్వాత ఒక చాక్ పీస్ తీసుకొనేసి మంచిగా 2 ముగ్గులు గీసుకున్నాం అనుకోండి, చూడడానికి అందంగా ఉంటుంది. కిచెన్లోకి మార్నింగ్ వెళ్ళంగానే ఎంతో హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ మధ్య యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక వీడియో కింద కమెంట్స్ చూశాను. అందులో ఒక సిస్టరు అడిగారండి ఆ యూట్యూబర్ని, పీరియడ్స్ తర్వాత హౌస్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చెప్పండి అక్క అని. నాకు అనిపించింది ఈ విషయం తెలియని వాళ్ళు కూడా ఉన్నారా అనేసి. ఎలాగో నేను క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ వీడియో చూస్తే ఎవరికన్నా కొంతమంది కన్నా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని ఒక చిన్న హోప్తో నేను ఈ వీడియోని చేయడం జరిగిందండి. ఇలాగే చేయాలా అలా చేయకూడదా అనేది ఏం లేదండి. ఎవరి హెల్త్ని బట్టి, ఎవరి పరిసరాలను బట్టి, వాళ్ళు ఎవరి ఇష్టాలను బట్టి కూడా వాళ్ళు కావాల్సినంతగా క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా అన్నీ తీసి రుద్ది కడిగి చేస్తూ ఉంటారు క్లీనింగు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ముందు రోజు రాత్రే యథాప్రకారం నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ మార్నింగ్ ముగ్గుతో స్టార్ట్ చేశాను. చక్కగా ముగ్గు వేసుకున్న తర్వాత బూజులు అవన్నీ నీట్గా దులిపేసుకుంటాను. నేను ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసేస్తానండి వాషింగ్ మిషన్లో. ఇంకా హ్యాండ్ వాష్ చేసేటి ఉంటే కనుక మరలా సపరేట్గా ఉతుక్కుంటాను. బెడ్షీట్లు, డోర్ కర్టన్లు అవన్నీ తీసేసి కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను. తలస్నానం చేసేసి చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పూజ గదిని కూడా అంతా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి పేపర్లన్నీ మార్చేసి పటాలన్నీ నీట్గా తుడిచేసి కొత్తగా బొట్లు పెట్టేసి చక్కగా అలంకరించుకొని పూజకి అంతా రెడీ చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఇంకా యాజ్ యూజువల్ పూజని మొదలు పెట్టుకుంటూ ఉంటాను. ఈరోజు మిమ్మల్ని చిన్న చిక్కు ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. వేస్తాం కానీ తీయలేము. మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.